ఈరోజు నేను మీకేదైతే యాప్ జెప్తున్నానో, ఈ యాప్ లిటరల్లీ ఒక టీనేజ్ పర్సన్స్ అనేది బిల్డ్ జేశారు. సో, ఆ టీనేజ్ పర్సన్స్ ఒక 3-4 మెంబర్స్ కలిసి వాళ్ళ ఏజ్ మేబీ 17 ఇయర్స్ అనుకుంటా వాళ్ళు బిల్డ్ చేసేటప్పుడు. అది వాళ్ళు బిల్డ్ చేశారు. అండ్ దాని పేరే క్యాల్ ఏఐ. అండ్ ఈ క్యాల్ ఏఐ అనేది ఇప్పుడు ఒక 34,000,000 రెవెన్యూ అనేది ఈ 2025లో జనరేట్ జేసింది. సో, ఈ 34,000,000 రెవెన్యూ ఒక టీనేజర్ సంపాదించాడు. సో, అది ఎలా అండ్ అది ఎవరు అని చెప్పి నేను ఈ వీడియోలో చెప్పి అండ్ సేమ్ అదే ప్రాజెక్ట్‌ని నేను ఈరోజు మీ ముందే ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేయబోతున్నాను. సో, ఈ వీడియో చాలా ఎక్సైటింగ్‌గా ఉండబోతుంది. అండ్ ఈ వీడియోలో మనం ఏదైతే క్యాల్ ఏఐ ఉందో దాన్ని మనం ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేద్దాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బిల్డ్ చేసింది ఎవరు అంటే మీరిక్కడ నేను ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లోకొచ్చున్నాను. మీరు చూసుకోవచ్చు. సో, తన పేరిది. అండ్ నౌ హి ఈస్ కరెంట్‌లీ 18 ఇయర్స్ ఓల్డ్. ఎప్పుడైతే అది బిల్డ్ చేసాడో అప్పుడు తను 17 ఇయర్స్ ఓల్డే. అండ్ ఆ క్యాలియా యొక్క రెవెన్యూ గన మనం చూసామంటే అది 34,000,000 ఇన్ రెవెన్యూ ఇన్ మే 2025. అంటే అది మే 2025 లోపల $34,000,000 రెవెన్యూ అనేది జనరేట్ చేసింది. సో, ఈ క్యాల్ ఏఐ అనేది చాలా పెద్ద హిట్ అయింది. అండ్ ఇప్పుడు మార్కెట్‌లో ప్రతి ఒక్కరు ఈ క్యాల్ ఏఐ లాంటి యాప్స్‌ని వాళ్ళు కూడా బిల్డ్ చేసి వాటిల్ని సెల్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ క్యాల్ ఏఐ అంటే ఏంటి? క్యాల్ ఏఐ అంటే అది ఒక యాప్. అండ్ ఈ యాప్‌లో ఎవరైనా సరే వాళ్ళ ఫుడ్ యొక్క ఫోటోని అక్కడ పెట్టినప్పుడు, ఆ ఫుడ్‌లో ఉన్న క్యాలరీస్ ఎన్నున్నాయో అది మనకు డిస్‌ప్లే చేస్తుంది. అండ్ అది తినాలా? వద్దా? అని గూడా అది మనకు చెప్తుందనమాట. సో, అది ఒక రేటింగ్ అనేది ఇస్తుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మీల్‌కి అది క్యాలరీస్ ఎంతున్నాయని చెప్పి చెప్తుంది. సో, అదే క్యాల్ ఏఐ. అండ్ ఈ వీడియోని మీరు గన ఎండ్ వరకు చూస్తే ఈ క్యాల్ ఏఐని ఫ్రమ్ స్క్రాచ్ ఎలా బిల్డ్ చేయాలి అని చెప్పి నేను మీకు నేర్పిస్తాను. సో, బీ రెడీ. సో, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఒకసారి నేను బిల్డ్ చేసిన క్యాల్ ఏఐ యొక్క డెమో మనం చూద్దాము. సో, ఇక్కడ మీరు చూస్తే ఇటువైపు నేను N8 ఉంది. అండ్ దెన్ ఇటువైపు నేను ఏదైతే వెబ్‌సైట్ లవబుల్‌లో బిల్డ్ చేశానో ఆ వెబ్‌సైట్ అనేది ఇక్కడుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తా అంటే ఇక్కడ ఏదైతే ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో ఉందో దీనిపైన క్లిక్ చేస్తాను. అండ్ ఇప్పుడిక్కడ ఇది ట్రిగ్గర్ కోసం వెయిట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనం ఒక ఫోటో అనేది ఫుడ్ ఫోటో అనేది అప్‌లోడ్ చేద్దాము. సో, నేను ఇప్పుడు ప్రెజెంట్ చూస్ ఫోటో అండ్ దెన్ గ్యాలరీలో నుంచి ఆల్రెడీ నేను ఒక ఫుడ్ అనేది డౌన్‌లోడ్ చేసున్నాను. సో, ఇదే ఆ ఫుడ్. సో, మీరు చూసుకోవచ్చు ఇది బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కోక్ ఇవన్నీ ఉన్నాయి. సో, ఇప్పుడు మనం ఇక్కడ అనలైజ్ న్యూట్రిషన్ అని ఉంది కదా! దీనిపైన మనం క్లిక్ చేద్దాము. అండ్ ఇక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చు N8 వర్క్ ఫ్లో నేను ఏదైతే చేశానో అది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ వన్స్ ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు రిజల్ట్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మీరు చూసారంటే అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ ఇక్కడ రిజల్ట్ అనేది వచ్చింది. దీంట్లో క్యాలరీస్ అనేవి 1150 ఉన్నాయి. అండ్ దెన్ ప్రోటీన్ వచ్చి 45 గ్రామ్స్ అండ్ దెన్ కార్బ్స్ 130 గ్రామ్స్, ఫ్యాట్స్ ఆర్ 60 గ్రామ్స్. సో, ఇలా మనకు ఇది న్యూట్రిషనల్ బ్రేక్ డౌన్ అనేది చేసింది పర్ సర్వింగ్. అండ్ దెన్ మీరు ఇంకా కిందకొచ్చినప్పుడు హెల్త్ రేటింగ్ వచ్చి 1/5 ఇచ్చింది. ఎందుకంటే ఇట్ ఈస్ హావింగ్ ఎక్స్‌ట్రీమ్‌లీ హై క్యాలరీస్. అండ్ ఇది జంక్ ఫుడ్ కాబట్టి వి షుడ్ ట్రై టు అవాయిడ్ అనమాట. అండ్ దీన్ని మనం ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే ఇది ఎవరు తినాలి, ఎవరు తినకూడదు అని చెప్పి కూడా ఇక్కడ మనకు ఇది ఇస్తుంది. సేయింగ్ దట్ ఓవర్ వెయిట్ వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేయకూడదు. అండర్ వెయిట్ వాళ్ళు మేబీ దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. అండ్ డయాబెటిస్ ఉన్న వాళ్ళు అసలు చేయకూడదు. హార్ట్ డిసీజ్ నాట్ ప్రిఫరబుల్. సో, ఇలా మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ నాకు చెప్తుంది. అండ్ ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే మనకు హెల్తియర్ ఆల్టర్‌నేటివ్స్ అంటే మనం ఇవి కాకుండా ఏం తినాలి అని కూడా సజెస్ట్ చేస్తుంది. సో, ఇది నేను చేసిన యాప్. అండ్ ఇక్కడ అగైన్ దీన్ని ఆన్ చేసి దీన్ని అగైన్ నేను సేమ్ ఫోటోని అగైన్ నేను ఫిల్ చేస్తాను. మీరు చూసుకోవచ్చు. అండ్ మళ్ళీ మనం అనలైజ్ న్యూట్రిషన్ అని చెప్పి క్లిక్ చేసాము. అండ్ అగైన్ ఇక్కడ N8 వర్క్ ఫ్లో అనేది స్టార్ట్ అయింది. అండ్ వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత మనకు ఏదైతే ఇందాక 1150, 45 గ్రామ్స్, 130, 60 వచ్చిందో సేమ్ అదే వచ్చింది. అంటే ఎక్కడ కూడా మీరు సేమ్ ఫోటో అప్‌లోడ్ చేసినప్పుడు మీకు డిఫరెంట్‌గా చూపీదు. అండ్ అదే దీంట్లో ప్లస్ పాయింట్ ఇప్పుడు నార్మల్‌గా మీరేదైనా ఒక ఫోటో తీశారు. ఆ ఫోటో తీసిన తర్వాత దాని క్యాలరీస్ అనేది డిఫరెంట్‌గా చూపిస్తుంది. అండ్ సేమ్ అదే ఫోటోని మీరు మళ్ళీ అప్‌లోడ్ చేసినప్పుడు దాని క్యాలరీస్ డిఫరెంట్‌గా చూపిస్తుంది. సో, ఇలా చేసినప్పుడు అది కరెక్ట్ క్యాలరీస్ కాదు. బికాజ్ అది ఇన్‌ఎక్యురేట్‌గా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆన్సర్ ఇస్తుంది అని చెప్పి ఎవరైతే ఈ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ ట్రస్ట్ అనేది ఉండదు. బట్ ఇన్ దిస్ కేస్ నేనేం చేశాను, ఒక్కసారి ఏదైనా ఫోటో స్కాన్ అయింది అంటే ఆ స్కాన్ అయిన ఏదైతే ఫోటో ఉందో దాంట్లో వచ్చిన ప్రోటీన్స్, క్యాలరీస్ అన్నీ ఆల్రెడీ సేవ్‌లో ఉంటాయి. అండ్ ఆ సేవ్‌లో ఉన్న క్యాలరీస్ మళ్ళీ మనం అప్‌లోడ్ చేసినప్పుడు వచ్చేస్తాయన్నమాట. సో, ఇలా ఈ యాప్ అనేది వర్క్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం ఈ యాప్‌ని ఫ్రమ్ స్క్రాచ్ ఎలా బిల్డ్ చేయాలి అని చెప్పి మనం స్టార్ట్ చేద్దాము. సో, ఓకే గైస్ బీ రెడీ. మనం ఇప్పుడు దీన్ని ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేయబోతున్నాము. సో, ఆలస్యం చేయకుండా లెట్స్ బిల్డ్ ఇట్. సో, నేనిప్పుడు లవబుల్‌లో ఉన్నాను. అండ్ ఈ ఏదైతే మన ఫ్రంట్ ఎండ్ ఉందో ఆ ఫ్రంట్ ఎండ్ అనేది మనం
లవబుల్‌లో బిల్డ్ చేయబోతున్నాము. సో, ఈ లవబుల్‌లో నేనిప్పుడు ఒక ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. అండ్ ఆ ప్రాంప్ట్ అనేది నేను ఆల్రెడీ ఒక నోషన్ లింక్‌లో ఆ ప్రాంప్ట్స్ అన్నీ ఇక్కడ నేను స్పెసిఫై చేస్తున్నాను. మీరు చూసుకుంటే లవబుల్ ప్రాంప్ట్ 1, ప్రాంప్ట్ 2, ప్రాంప్ట్ 3 అని చెప్పి నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్పెసిఫై చేసున్నాను. సో, ఈ ప్రాంప్ట్ 1ని నేను కాపీ చేసేసుకుంటాను. అండ్ ఇక్కడ లవబుల్‌లోకొచ్చి ఆ ప్రాంప్ట్‌ని నేను పేస్ట్ చేసేస్తా. ఈ ప్రాంప్ట్‌లో ఏముంది అంటే ఒక సింపుల్ ల్యాండింగ్ పేజ్ అనేది మనకు కావాలి. అండ్ దానికి ఇమేజ్ న్యూట్రిషన్ అనలైజర్ అనే ఫీచర్ అనేది ఉండాలి. అంటే మనం ఒక అప్‌లోడ్ ఫైల్ అండ్ దెన్ ఒక టేక్ ఫోటో అనే బటన్ ఉండాలి. అండ్ వెనెవర్ సమ్‌వన్ క్లిక్స్ ఆన్ అప్‌లోడ్ ఫైల్ వాళ్ళు వాళ్ళ ఫైల్ లోకల్ డైరెక్టరీ ఏదైతే ఉందో అది ఓపెన్ అవ్వాలి. సో, ఇవన్నీ ఇక్కడ నేను క్లియర్‌గా స్పెసిఫై చేసున్నాను ఈ ప్రాంప్ట్‌లో. అండ్ అది కాకుండా హెల్త్ రేటింగ్ అండ్ దెన్ ఏదైతే హైలీ ప్రిఫరబుల్, ఏది హైలీ ప్రిఫరబుల్ కాదు. సో, ఇవన్నీ నేను ఈ ప్రాంప్ట్‌లో ఇచ్చున్నాను. అండ్ ఈ ప్రాంప్ట్‌ని మీరు కూడా నా నోషన్ లింక్ ద్వారా యాక్సెస్ చేసి దాన్ని మీరు చదువుకోవచ్చు. అండ్ ఫర్ నౌ అయితే నేను ఇక్కడ ఏదైతే రన్ బటన్ ఉందో దీనిపైన నేను క్లిక్ చేస్తాను. అండ్ నౌ ఏమవుతుంది అంటే లవబుల్ అనేది ఒక వెబ్‌సైట్ అనేది మన కోసం జనరేట్ చేస్తుంది. మీరు చూసుకోవచ్చు. సో, ఇక్కడ మనకేమవుతుంది అంటే మనం ఏదైతే అడిగామో దానికి తగ్గట్టు ఒక యాప్ అనేది డెవలప్ చేస్తుంది. సో, మీలో ఎవరికైనా లవబుల్ గురించి తెలీదు అంటే లవబుల్ ఈస్ ఎ నో కోడ్ ప్లాట్‌ఫార్మ్ అండ్ ఇదొక వెబ్‌సైట్ బిల్డర్ అండ్ యాప్ బిల్డర్. దీంట్లో మనం జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు ఒక మంచి వెబ్‌సైట్ అనేది అదే మనకు జనరేట్ చేసి ఇస్తుంది. అండ్ నాట్ ఓన్లీ వెబ్‌సైట్స్ మనం దీంట్లో యాప్స్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ అయితే ఇక్కడ నాకు ఎనేబుల్ నోటిఫికేషన్స్ అని వచ్చింది. విల్ క్లిక్ ఆన్ లేటర్ అండ్ కిందకి స్క్రోల్ చేసినప్పుడు మీరు చూసారంటే ఇక్కడ ఐ విల్ క్రియేట్ కాల్ ఏఐ అని చెప్పి అది మనకు ఇలా డిజైన్ సిస్టమ్‌తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకిచ్చింది. అండ్ ఇక్కడ అది క్లౌడ్‌ని ఎనేబుల్ చేయాలా? వద్దా? అని చెప్పి అడుగుతుంది. సో, ప్రెజెంట్ మనం చేసేది చిన్న ప్రాజెక్టే కాబట్టి నేనిక్కడ డిక్లైన్ అని బటన్ ఉంది కదా! దీనిపైన నేను క్లిక్ చేసేస్తాను. అండ్ ప్రెజెంట్ అయితే మనకు ఆ క్లౌడ్ అంత అవసరం లేదు. సో, మేబీ మనం నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌లో ఈ ఏదైతే లవబుల్ క్లౌడ్ ఉందో అది యూజ్ చేసి చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ వెబ్‌సైట్ అనేది మనకు లవబుల్ బిల్డ్ చేస్తుంది. అండ్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 2-3 మినిట్స్ అనేది తీసుకుంటుంది. అండ్ ప్రెజెంట్ అయితే నాకు ఐ విల్ క్రియేట్ ఎ బ్యూటిఫుల్ ల్యాండింగ్ పేజ్ అని చెప్పి ఇక్కడ కోడ్ అనేది ఎడిట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూసారంటే లవబుల్ మన కోసం మన కాల్ ఏఐ వెబ్‌సైట్ అనేది ఫ్రంట్ ఎండ్ అనేది డెవలప్ చేసింది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే అప్‌లోడ్ ఫోటో అండ్ టేక్ ఫోటో అని చెప్పి 2 ఉన్నాయి. అండ్ ఈ అప్‌లోడ్ ఫోటో పైన క్లిక్ చేసినప్పుడు మనకేదైతే మన లోకల్ రిపాజిటరీస్ ఉంటాయో అవి మనకు ఓపెన్ అయిపోతాయి. సో, దాన్ని మనం ఒక ఇమేజ్ అనేది ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసారంటే ఇది మనకంత మంచిగా ఇవ్వలేదు. అంటే యూఐ అనేది. సో, ఆ యూఐ అనేది మనకు మంచిగా కావాలని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ అనేది రాస్తాను. సో, ఇక్కడ నేను ప్రాంప్ట్ దగ్గర ఏమి ఇచ్చానంటే ఒక ఇమేజ్ అనేది ఇచ్చాను. అండ్ ఈ ఇమేజ్‌తో పాటు ఐ వాంట్ యూ టు గివ్ మీ ఎ పర్ఫెక్ట్ యూఐ వేర్ యూ మేక్ ష్యూర్ యూ ఇంటిగ్రేటెడ్ థిస్ ఇమేజ్ అని చెప్పి ఈ ప్రాంప్ట్ అనేది ఇచ్చి దీన్ని ఇప్పుడు నేను రన్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది అగైన్ ఏదైతే నేను అడిగానో అది అడిగిన దాన్ని బట్టి మనకు ఆ ప్రివ్యూ అనేది ఇస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసారంటే నాకొక ఎర్రర్ అనేది వచ్చింది. అండ్ ఆ ఎర్రర్ అనేది అదే ఆటోమేటిక్‌గా ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తుంది. మీరు చూసుకోవచ్చు. సో, ట్రైయింగ్ టు ఫిక్స్ ఇట్ ఆటోమేటికల్లీ అని. సో, మనం ఏం చేయక్కర్లేదు. అదే ఆటోమేటిక్‌గా ఎర్రర్స్‌ని కూడా ఫైండ్ చేసి వాటిల్ని ఎలా కరెక్ట్ చేయాలి అని చెప్పి కూడా ఆ కోడ్‌ని కరెక్ట్ చేసేస్తుంది. సో, ఇది ఒక 1 ఆర్ 2 మినిట్స్ అనేది పడుతుంది. సో, అదయిన తర్వాత మనకు ఎలా అయితే కావాలనుకున్నామో అలాంటి ఒక యూఐ అనేది జనరేట్ అయ్యి వస్తుంది. అండ్ ఇప్పుడు అది జనరేట్ చేసేసింది. అండ్ ఇక్కడ మీరు చూసారంటే కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే నేనేదైతే ఇమేజ్ పెట్టానో ఆ ఇమేజ్‌ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసింది. సో, ఓకే. యూఐ అయితే బావుంది. అండ్ ఇక్కడ చూస్ ఫోటో, టేక్ ఫోటో ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. ప్రెజెంట్ అయితే దీంట్లో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూస్ ఫోటో క్లిక్ చేసినప్పుడు ఓకే. ఇది ఓపెన్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ ఒక ఫోటోని ఇప్పుడు అప్‌లోడ్ చేసి చూద్దాము. సో, ఇది అప్‌లోడ్ చేసి చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ అనలైజ్ న్యూట్రిషన్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. సో, దీన్ని మనం ఒకసారి క్లిక్ చేద్దాము. అండ్ ఇక్కడ అనలైజింగ్ యువర్ మీల్ అని చెప్పి అనాలిసిస్ అనేది ఫెయిల్ అయింది. ఎందుకు అంటే దీనికి మనం బ్యాక్ ఎండ్ అనేది ఇవ్వలేదు కదా! సో, ఇక్కడ నేను ఎంత అనలైజ్ అని చెప్పి కొట్టినా అది అనలైజ్ ఎలా చేస్తుంది? ఇట్ ఈస్ జస్ట్ ఫ్రంట్ ఎండ్ గదా! సో, దీనికి మనం ఇప్పుడు ఒక బ్యాక్ ఎండ్ అనేది ఇవ్వాలి. సో, బ్యాక్ ఎండ్ మనం ఎక్కడ చేస్తామంటే మనం N8Nలోకెళ్ళి బ్యాక్ ఎండ్ అనేది కంప్లీట్ చేయాలి. సో, సెకండ్ స్టెప్‌కొచ్చేసరికి మన ప్రాజెక్ట్‌లో మనం N8Nలో దీని బ్యాక్ ఎండ్ అనేది క్రియేట్ చేద్దాం. సో, అది చేయడానికి లెట్స్ గో టు N8N. సో, ఇప్పుడు నేను N8Nలో వచ్చేసున్నాను. అండ్ N8Nలో ఒక కొత్త వర్క్ ఫ్లో అనేది క్రియేట్ చేశాను. సో, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని రీనేమ్ చేసేద్దాము. మన యాప్ పేరు కాల్ ఏఐ కాబట్టి సో, మనం కాల్ ఏఐ అని చెప్పి ఇక్కడ నేమ్ చేసేద్దాము. అండ్ ఎవరికైనా N8N గురించి తెలీదు అంటే N8N కూడా ఒక నో కోడ్ ప్లాట్‌ఫార్మ్. దీంట్లో మనం ఏఐ ఏజెంట్స్‌ని బిల్డ్ చేయొచ్చు. ఇలాంటి యాప్స్‌ని బిల్డ్ చేయొచ్చు. అండ్ ఏఐ సిస్టమ్స్, సాస్ ప్లాట్‌ఫార్మ్స్ ఇవన్నీ మనం N8Nని బ్యాక్ ఎండ్‌గా యూజ్ చేసుకొని మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో, N8N గురించి మీకు ఇంకా నేర్చుకోవాలి అనిపిస్తే నేను దీని మీద వీడియోస్ చేస్తున్నాను. మీరు ఆ వీడియోస్‌ని చెక్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోలోకొచ్చేస్తే
మనం ఇక్కడ యాడ్ ఫస్ట్ స్టెప్ అని ఉంది కదా! ఈ యాడ్ ఫస్ట్ స్టెప్‌ని క్లిక్ చేసినప్పుడు మనకిక్కడ ట్రిగ్గర్స్ అనేవి కనిపిస్తాయి. సో, ఆల్రెడీ నేను చెప్పాను. ట్రిగ్గర్స్ అంటే అవి ఒక వర్క్ ఫ్లోని స్టార్ట్ చేసే పాయింట్స్, స్టార్టింగ్ పాయింట్స్. సో, ఈ స్టార్టింగ్ పాయింట్స్ అనేవి మనకు చాలా ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. బట్ ఇన్ థిస్ కేస్ మనం ఏం చేయాలి? మనం ఏదైనా ఆ ఫ్రంట్ ఎండ్‌లో ఇమేజ్ అనేది అప్‌లోడ్ చేసినప్పుడు, ఆ అప్‌లోడ్ చేసిన ఇమేజ్ అనేది మనకు ఎన్8 రిసీవ్ అవ్వాలి. సో, అది మనం ఎలా చేస్తామంటే, మనం దీంట్లో వెబ్ హుక్ అని చెప్పి మనకొకటి కనిపిస్తుంది. సో, దీనిపైన మనం క్లిక్ చేద్దాం. అండ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టెస్ట్ యూఆర్ఎల్ అండ్ ప్రొడక్షన్ యూఆర్ఎల్ మీకు 2 కనిపిస్తాయి. మనం ప్రొడక్షన్ యూఆర్ఎల్‌ని చూజ్ చేసుకొని, దీన్ని మనం కాపీ చేసేసుకుందాము. అండ్ అంతే రిమైనింగ్ మనం ఇంకేం దీంట్లో చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఫస్ట్ స్టెప్ అనేది ఇంతే. దీంట్లో అగైన్ బ్యాక్ టు క్యాన్వాస్ వచ్చేసి, ఇప్పుడు నేనేదైతే నోషన్ లింక్ పెట్టానో, ఆ లింక్‌లోకొద్దాము. అండ్ దీంట్లో మీరు చూడొచ్చు లవబుల్ ప్రాంప్ట్ 2 అని చెప్పి ఒక ప్రాంప్ట్ అనేది ఉంటుంది. అండ్ ఈ లవబుల్ ప్రాంప్ట్ 2 ఏదైతే ఉందో దీన్ని మనం ఇప్పుడు కాపీ చేసేసుకోవాలి. సో, దీన్ని మనం కాపీ చేసేద్దాం. అండ్ ఇప్పుడు దీన్ని మనం లవబుల్‌లో పేస్ట్ చేయాలి. సో, లవబుల్‌లోకెళ్ళిపోదాము. సో, ఇక్కడ నేను లవబుల్‌లో పేస్ట్ చేసేసాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనియండి. ఇక్కడ నేను ప్రాంప్ట్ ఏం చెప్పానంటే, ఎప్పుడైనా సరే ఇక్కడ అనలైజ్ న్యూట్రిషన్ అని చెప్పి బటన్ క్లిక్ చేసినప్పుడు, ఈ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఈ వెబ్ హుక్‌లోకి పంపియమని చెప్పాను. సో, ఇక్కడ ఏదైతే వెబ్ హుక్ ఉందో, ఈ వెబ్ హుక్ దగ్గర మీరు డిలీట్ చేసేసుకొని, మన ఎన్8 ఏదైతే వెబ్ హుక్ ఉందో, ఈ వెబ్ హుక్‌లో ప్రొడక్షన్ యూఆర్ఎల్ ఉంది గదా! సో, దీన్ని మనం ఇప్పుడు కాపీ చేసుకొని, సో, ఇక్కడ నేను దీన్ని పేస్ట్ చేసేసాను. మీరు చూసుకోవచ్చు. అండ్ దెన్ వన్స్ యూ రిసీవ్ ద రెస్పాన్స్ అని చెప్పి నేనిక్కడ ఒక జేసాన్ అనేది ఇచ్చాను. సో, ఆ జేసాన్‌లో నాకు కావాలి అని చెప్పి. అండ్ ఇప్పుడు ఈ లవబుల్ అనేది థింక్ చేస్తుంది. అంటే ఎక్కడ మనం ఆ వెబ్ హుక్‌ని ఇంటిగ్రేట్ చేయాలి అని చెప్పి అది థింక్ చేసి, నేను ఎక్కడైతే ఆ వెబ్ హుక్‌ని ఇంటిగ్రేట్ చేయమన్నానో అక్కడ అది చేసేస్తుంది. సో, ఓకే గైస్, ఇది ప్రెజెంట్ అయితే ఇంటిగ్రేట్ చేసేసింది. అండ్ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఇదేదైతే ఉందో దీన్ని మనం కొత్త ట్యాబ్‌లోకి ఓపెన్ చేసుకుందాము. సో, నేను దీన్ని ఇప్పుడు కొత్త ట్యాబ్‌లోకి ఓపెన్ చేసేసాను కాబట్టి, ఇప్పుడు మనం ఒకసారి దీన్ని టెస్ట్ చేయాలి. సో, టెస్ట్ చేయడం ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైతే ఇమేజ్ ఉందో, ఈ ఇమేజ్‌ని మనం డిలీట్ చేసేద్దాము. అండ్ దెన్ ఇప్పుడు మనం ఎన్8 అండ్ ఇక్కడ ఏదైతే ఎన్8 వెబ్ హుక్ ఉందో, ఈ వెబ్ హుక్‌ని మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో అని ఉంది కదా! దీనిపైన మనం క్లిక్ చేద్దాము. అండ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ అయ్యేది ఏంటి అంటే, ఇది వెయిట్ చేస్తుంది. సో, ఇది వెయిట్ చేసేది ఎందుకు అంటే, ఇక్కడ ఏదైతే మనం చూస్ ఫోటో క్లిక్ చేసినప్పుడు మనం అప్‌లోడ్ చేస్తామో, ఆ అప్‌లోడ్ అయిన ఇమేజ్ అనేది అక్కడికి రావాలి. సో, ఇక్కడ మనం ఈ చూస్ ఫోటో క్లిక్ చేసి ఏదైనా ఒక ఫోటో అనేది ఇక్కడ అప్‌లోడ్ చేద్దాం మీల్‌ది. అండ్ ఇక్కడ అనలైజ్ న్యూట్రిషన్ అని ఉంది కదా! దీనిపైన మనం క్లిక్ చేద్దాము. అండ్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు చూసారంటే, ఇక్కడ ఆ డేటా అనేది వచ్చేసుంది. అంటే ఎన్8 ఆ డేటా అనేది వచ్చేసింది. సో, ఒకసారి మనం ఈ వెబ్ బుక్ మీద డబుల్ క్లిక్ చేసినప్పుడు మీరు చూసారంటే ఇక్కడ నాకొక ఇమేజ్ అనేది వచ్చింది. అండ్ ఈ ఇమేజ్‌ని నేను ఇక్కడ వ్యూ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసినప్పుడు అక్కడ నేను ఏదైతే ఇమేజ్‌ని పోస్ట్ చేశానో, ఆ ఇమేజ్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో, అక్కడి నుంచి డేటా అనేది నాకు ఎన్8 సో, దట్స్ వాట్ ఆల్ ఐ వాంట్. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు చూసారంటే నాకు అనాలిసిస్ ఫెయిల్ అని చెప్పి వచ్చింది. నో ప్రాబ్లమ్. ఎందుకంటే మనం దీని తర్వాత ఏదైతే ఏఐ ఏజెంట్ పెట్టాలో, ఆ ఏఐ ఏజెంట్ మనం ఇంకా పెట్టలేదు. సో, అందుకని నేనేం చేస్తానంటే అగైన్ ఎన్8 ఈ బ్యాక్ టు క్యాన్వాస్ అనేది క్లిక్ చేసి, ఇక్కడ ఏదైతే ప్లస్ ఐకాన్ ఉందో దీనిపైన క్లిక్ చేసి, ఇక్కడ ఏదైతే ఏఐ ఉందో దీనిపైన క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఏఐ ఏజెంట్, గూగుల్ జెమినీ, ఓపెన్ ఏఐ అన్నీ మీకు కనిపిస్తాయి. అండ్ మనకు కావాల్సింది ఏఐ ఏజెంట్ కాబట్టి దీనిపైన మనం క్లిక్ చేద్దాము. అండ్ ఈ ఏఐ ఏజెంట్ అనేది కనెక్టెడ్ టు చాట్ ట్రిగ్గర్ అని ఉంది. దీన్ని మనం తీసి డిఫైన్ బిలో అని చెప్పి పెట్టాలి. అండ్ ఇక్కడ మనం ప్రాంప్ట్ ఏమి ఇవ్వాలి అంటే, నేను ఆల్రెడీ నోషన్ లింక్‌లో ఒక ప్రాంప్ట్ అనేది పేస్ట్ చేస్తున్నాను. సో, అది మనం ఇక్కడ పేస్ట్ చేసేసుకుందాము. సో, ఇక్కడ ఎన్8 ప్రాంప్ట్ 1 అని ఉంది కదా! దీన్ని మనం ఇక్కడ కాపీ చేసేసుకుందాము. అండ్ ఇక్కడికొచ్చి మనం దాన్ని పేస్ట్ చేసేద్దాం. సో, ఓకే. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనం ఇక్కడ యాడ్ ఆప్షన్‌లో ఆటోమేటికల్లీ పాస్ త్రూ బైనరీ ఇమేజెస్ అంటే ఇక్కడ ఏదైతే అవుట్‌పుట్ వచ్చిందో ఇది బైనరీ. అండ్ ఈ బైనరీ ఇమేజ్‌ని ఏఐ ఏజెంట్ అనేది డిఫాల్ట్‌గా రీడ్ చేయలేదు. సో, అందుకని ఆటోమేటికల్లీ పాస్ త్రూ బైనరీ ఇమేజెస్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసి దీన్ని ఆన్‌లో చేసుకుందాము. అండ్ ఇప్పుడు మనం ఒకసారి ఈ ఏదైతే స్టెప్ ఉందో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. అండ్ ఇక్కడ మీరు చూసారంటే చాట్ మోడల్ అనేది మనం పెట్టలేదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక చాట్ మోడల్ అనేది పెట్టాలి. సో, ఇక్కడ ఐ విల్ క్లిక్ ఆన్ దిస్ రెడ్ బటన్ అండ్ ఇక్కడ నేను ఒక చాట్ మోడల్ అనేది యాడ్ చేసుకుంటాను. సో, ప్రెజెంట్ అయితే నేను ఓపెన్ ఏఐ చాట్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇఫ్ యూ వాంట్ మీరు జెమినీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, వీటి క్రెడెన్షియల్స్ ఎలా తీసుకోవాలి అని చెప్పి నేను ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో, మీకు క్రెడెన్షియల్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. మీరు న్యూ అంటే ఆ ప్లేలిస్ట్‌ని మీరు చూడొచ్చు. అండ్ ఆ ప్లేలిస్ట్‌ని కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అండ్ ఇక్కడ ఓపెన్ ఏఐ చాట్ మోడల్‌ని మనం క్లిక్ చేసేద్దాము. అండ్ ఓకే. బ్యాక్ టు క్యాన్వాస్. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని అగైన్ టెస్ట్ చేసి చూద్దాము. అండ్ నాకిక్కడ అవుట్‌పుట్ అనేది వచ్చింది. సో, మీరు చూసుకోవచ్చు అవుట్‌పుట్ అనేది వచ్చింది.
సో, ఈ అవుట్‌పుట్ ఏంటి అంటే నాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకే లైన్‌లో ఇచ్చేసింది. బట్ ఇన్ మై కేస్ ఇది నాకు ఒకే లైన్‌లో వద్దు. నాకు కావాల్సిందెలా? మనకిది సెపరేట్‌గా కావాలి. ఎందుకంటే మనం దీన్ని తర్వాత అగైన్ ఇదేదైతే రిజల్ట్ ఒస్తదో, ఆ రిజల్ట్‌ని మనం అగైన్ ఆ న్యూట్రిషన్ ఏదైతే ఫ్రంట్ ఎండ్ ఉందో అక్కడికి మనం పంపియాలి గదా! సో, అది మనం ఎలా చేయాలి అంటే, ఇక్కడ ఏదైతే రిక్వైర్డ్ స్పెసిఫిక్ అవుట్‌పుట్ ఫార్మాట్ అని ఉందో దీన్ని మనం ఆన్ జేసుకోవాలి. అండ్ ఇక్కడ దీన్ని మీరు చూసారంటే ఇది నేను ఆఫ్ చేసినప్పుడు ఒక ఆప్షన్ అనేది లేదు. బట్ ఆన్ చేస్తే ఇక్కడ నాకు అవుట్‌పుట్ పార్సర్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. అండ్ నేనిప్పుడు ఏం చేస్తానంటే ఈ అవుట్‌పుట్ పార్సర్ మీద క్లిక్ చేసి ఇక్కడ నాకు 3 అవుట్‌పుట్ పార్సర్స్ ఉంటాయి. సో, ఈ 3లో నేను స్ట్రక్చర్డ్ అవుట్‌పుట్ పార్సర్‌ని చూజ్ చేసుకుంటాను. అండ్ దెన్ ఇక్కడ నాకు ఒక ఎగ్జాంపుల్ జేసాన్ అనేది ఉంది. అండ్ ఈ జేసాన్ కోసం నేను నా ప్రాంప్ట్‌లోకెళ్ళి ఈ ప్రాంప్ట్‌లోకొచ్చి నేను ఇక్కడ నాకు ఈ జేసాన్ అనేది కనిపిస్తుంది. సో, ఈ జేసాన్‌ని నేను కాపీ చేసి అండ్ దెన్ ఇక్కడికొచ్చి దాన్ని పేస్ట్ చేసేస్తాను. అండ్ మీరు చూసారంటే ఇది మొత్తం ఒక 40 లైన్స్ యొక్క జేసాన్ అనేది ఉంది. అంటే ఈ జేసాన్ ఏంటి అంటే మనం ఇక్కడ దాంట్లో ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చీజ్ బర్గర్ ఉంది. అండ్ దాంట్లో ఉన్న విజిబుల్ ఇంగ్రీడియెంట్స్ ఏంటి అని చెప్పి ఓపెన్ ఏఐని అడుగుతున్నాము. అండ్ విజిబుల్ ఇంగ్రీడియెంట్స్ అన్ని ఇక్కడ లిస్ట్ చేసేస్తుంది. అండ్ దెన్ సేమ్ అలానే న్యూట్రిషనల్ బ్రేక్ డౌన్ అంటే బీఫ్ ప్యాటీ అని ఉంది. దానికి క్యాలరీస్ అనేవి 850 క్యాలరీస్ అవుతుంది అని చెప్పి న్యూట్రిషనల్ బ్రేక్ డౌన్ కూడా అదే చేస్తుంది. అండ్ దెన్ ఇంకా కిందకొచ్చినప్పుడు హెల్త్ రేటింగ్ ఎంతుంది? అండ్ దెన్ సూటబిలిటీ ఇలా మనం ఒక ఎగ్జాంపుల్ జేసాన్ అనేది ఇచ్చాము. సో, ఇప్పుడు మనం చేయాల్సిందేందంటే బ్యాక్ టు క్యాన్వాస్ అండ్ అగైన్ ఈ ఏఐ ఏజెంట్‌ని మనం రన్ చేసి చూద్దాము. సో, ఇక్కడ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ స్టెప్ అండ్ ఇప్పుడు మీరు చూసారంటే నాకు ఎలా అయితే అవుట్‌పుట్ కావాలో ఆ డిజైర్డ్ వేలో నాకు ఈ అవుట్‌పుట్ అనేదొచ్చింది. సో, దీన్ని నేను కొంచెం ఇలా స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ విజిబుల్ ఇంగ్రీడియెంట్స్ హాంబర్గర్స్, బీఫ్ ప్యాటీ, చీజ్ స్లైస్, లెక్టోస్, టొమాటో, ఆనియన్, ఫ్రైడ్ చికెన్ సో, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు కనిపిస్తుంది. అండ్ క్యాలరీస్ ఎన్నున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు చూపిస్తుంది. స్కోర్ ఎంత అండ్ దెన్ సూటబిలిటీ ఎవరికి సూటబుల్ సో, ఇలా నాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడికొచ్చేసింది. అండ్ ఇది నాకు ఏఐ ఏజెంట్ అనేది జనరేట్ చేసి ఇచ్చింది. బట్ నేను ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అది రావాలి గదా! డిస్‌ప్లే అవ్వాలి గదా! సో, అది డిస్‌ప్లే అవ్వడానికి మనం ఓన్లీ ఒక సింపుల్ స్టెప్ అనేది యాడ్ చేస్తాము. సో, ఆ సింపుల్ స్టెప్ ఏంటి అంటే ఈ వెబ్ బుక్ ఏదైతే ఉందో దీనిపైన మనం డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసినప్పుడు వెన్ లాస్ట్ నోడ్ ఫినిషెస్ అని ఉంది. సో, నార్మల్‌గా అయితే ఇది డిఫాల్ట్‌గా ఇమ్మీడియేట్‌లీ గాని యూజింగ్ రెస్పాండ్ టు వెబ్ బుక్ గాని ఇలా అంటే ఇది డిఫాల్ట్‌గా ఒక దగ్గర ఉండదు. సో, అది చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ మీరేం జేయాలి అంటే, ఇక్కడ ఏమున్నా దాన్ని మనం వెన్ లాస్ట్ నోడ్ ఫినిషెస్ అని ఉంది గదా! దీన్ని మనం క్లిక్ జేసుకోవాలి. సో, ఇది చెప్పేదేంటి అంటే, ఇక్కడ ఏదైతే అవుట్‌పుట్‌లో జేసాన్ వచ్చిందో, ఆ జేసాన్ అనేది వచ్చిన వెంటనే, ఆ జేసాన్‌ని మనం ఈ ఫ్రంట్ ఎండ్‌లోకి డిస్‌ప్లే చేస్తున్నాం. అండ్ ఇది మనం లవబుల్‌లో గూడా ప్రాంప్ట్ చేస్తున్నాం. సో, అలా మనకు ఇది అనలైజ్ న్యూట్రిషన్ క్లిక్ చేసిన వెంటనే, మనకు ఏదైతే మీల్ ఉందో, ఆ మీల్ యొక్క అవుట్‌పుట్ అనేది మనకు రావాలి. సో, ఇప్పుడు మనం ఒకసారి దీన్ని టెస్ట్ చేసి చూద్దాము. అండ్ టెస్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని సేవ్ చేసేసుకుందాము. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో అని ఉంది గదా! దీనిపైన మనం క్లిక్ చేసి, ఇప్పుడు ఇక్కడ వెయిటింగ్ ఫర్ ద కాల్ అని ఉంది. అంటే మనం ఆ వెబ్‌సైట్‌లోకొచ్చి, ఇక్కడ చూస్ ఫోటో దగ్గర నేను ఇక్కడ నుంచి ఒక ఫ్రూట్స్ ఇమేజ్ అనేది డౌన్‌లోడ్ చేసుకున్నాను. అండ్ నేను డౌన్‌లోడ్ చేసుకున్న ఇమేజ్‌ని నేనిక్కడ అప్‌లోడ్ చేస్తాను. సో, నేనిక్కడ ఆ ఇమేజ్ అనేది అప్‌లోడ్ చేశాను. సో, మనం దాన్ని టెస్ట్ చేద్దాము. సో, ఇక్కడ క్యాల్ ఏఐలో అనలైజ్ న్యూట్రిషన్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ ఈ వెబ్ బుక్ అనేది ట్రిగ్గర్ అయింది. అండ్ డేటా అనేది సక్సెస్‌ఫుల్‌గా ఇక్కడికొచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఈ క్యాల్ ఏఐలోకి చూసామంటే మనకిక్కడ 120 క్యాలరీస్ అండ్ దెన్ 1.5 గ్రామ్స్ ప్రోటీన్ అని చెప్పి వచ్చింది. అండ్ హెల్త్ రేటింగ్ అనేది 5/5 వచ్చింది. ఎందుకంటే మనం పెట్టిన ఏదైతే ఇమేజ్ ఉందో దాంట్లో అన్ని ఫ్రూట్సే ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్‌లీ అది హెల్తీయే. అండ్ మీరు కిందకి స్క్రోల్ చేసినప్పుడు మీకు ఓవర్ వెయిట్, అండర్ వెయిట్ అందరికీ ఇది ప్రిఫరబుల్ అని చెప్పి చూపిస్తుంది. సో, ఓకే. ఇలా మనకు ఇదొచ్చింది. బట్ దీంట్లో ఈ ప్రాజెక్ట్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. ఎందుకు అంటే మనం ఏం చేద్దామంటే అగైన్ మనం దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము. అండ్ ఇక్కడ నేను పైకొస్తున్నప్పుడు ఇక్కడ న్యూ అనాలిసిస్ అనే ఆప్షన్ ఉంది. సో, దీనిపైన క్లిక్ చేసి నేను సేమ్ ఫోటోని మళ్ళీ అప్‌లోడ్ చేస్తాను. సో, ఇక్కడ నేను అగైన్ దీన్ని సేమ్ ఫోటోని అనలైజ్ చేస్తున్నాను. సో, లెట్స్ క్లిక్ ఆన్ అనలైజ్ న్యూట్రిషన్. అండ్ ఇక్కడ ఇది రన్ అవుతుంది మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది రన్ అయిపోయి ఉంది. సో, ఇప్పుడు మన వెబ్‌సైట్‌లోకొస్తే ఈసారి 100 క్యాలరీస్ ఇచ్చింది. అంటే ఇందాకేమో 120 క్యాలరీస్ ఇచ్చింది. ఇప్పుడేమో 100 క్యాలరీస్ ఇచ్చింది. అంటే ఒక్కొక్కసారి డిఫరెంట్‌గా అది మనకు క్యాలరీస్ అనేది ఇస్తుంది. బట్ ఇన్ థిస్ కేస్ మనం ఒకటే ఇమేజ్‌ని అప్‌లోడ్ చేస్తున్నాం. సో, ఒక్కటే మనకు ఆన్సర్ రావాలి గదా! బట్ అలా రావట్లేదు. సో, ఈ ఇష్యూని మనం సాల్వ్ చేయడానికి మనం N8 ఒక సింపుల్ మెమరీ అనేది యాడ్ చేయాలి. సో, ఇక్కడ ఏదైతే మెమరీ అని ఉందో ఇక్కడ ప్లస్ అండ్ దెన్ ఇక్కడ సింపుల్ మెమరీ అని ఉంది కదా! దీనిపైన మనం క్లిక్ చేసి ఇక్కడ 5 అని ఉంది. ఈ 5 బదులు మనం దీన్ని 10 అని చెప్పి చేసేసుకుందాము. అండ్ ఇది చాట్ ట్రిగ్గర్‌కి కనెక్ట్ అయ్యి ఉంది. బట్ ఇన్ థిస్ కేస్ ఇక్కడ డిఫైన్ బిలో అండ్ దెన్ ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా! ఈ ఇమేజ్‌ని మనం కాపీ
అండ్ ఇక్కడ పేస్ట్ చేసేయాలి. సో, ఓకే. ఇప్పుడు మనం ఒకసారి అగైన్ దీన్ని టెస్ట్ చేసి చూద్దాము. సో, ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో అండ్ దెన్ ఇక్కడ నేను ఐ విల్ టేక్ ఎ న్యూ అనాలిసిస్ అండ్ సేమ్ ఫోటో తీసుకుంటాను. సో, అప్‌లోడ్ చేసి విల్ డూ అనలైజ్ అండ్ ఈ వర్క్ ఫ్లోలో సింపుల్ మెమరీ అనేది కూడా ట్రిగ్గర్ అయింది. అండ్ చూద్దాం మనకు అవుట్‌పుట్ ఏమొస్తుందో. సో, ఓకే. నాకు అవుట్‌పుట్ అయితే వచ్చింది. ఇక్కడ ఏమొచ్చిందంటే ఈసారి 150 క్యాలరీస్ అని వచ్చింది. సో, ఇప్పుడు నోట్ చేసుకోండి 150 క్యాలరీస్ అని మనం సింపుల్ మెమరీ యాడ్ చేసిన తర్వాత వచ్చింది. సో, అగైన్ మనం అదే ఇమేజ్‌ని మళ్ళీ మనం అప్‌లోడ్ చేసి చూద్దాం ఈసారి. క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో అండ్ నేను అగైన్ ఒక న్యూ అనాలిసిస్ అనేది సేమ్ ఫోటో మీద చేస్తాను. సో, ఇక్కడ అనలైజ్ న్యూట్రిషన్. సో, ఇక్కడ మీరు చూసారంటే నాకు 150 క్యాలరీసే వచ్చింది. అంటే ఇందాక 150 వచ్చింది. ఇప్పుడు కూడా 150 వచ్చింది. అంటే ఇప్పుడు ఒక ఇమేజ్‌కి అది కన్సిస్టెంట్‌గా మనకు క్యాలరీస్ అనేది ఇస్తుంది. అండ్ కన్సిస్టెంట్‌గా ఒక్కటనుకుంటే ఆ ఒక్కటే మనకిస్తుంది. దీనివల్ల మనకు అక్యురసీ అనేది ఉంటుంది. అండ్ దెన్ ఎవరైతే ఈ యాప్‌ని వాడుతున్నారో వాళ్ళకి ట్రస్ట్ అనేది పెరుగుతుంది. సో, ఇలా మనం ఈ యాప్‌ని డిజైన్ చేసేసాం. అండ్ ఇది ఆ వర్క్ ఫ్లో. సో, అలా మనం మన యాప్ అనేది బిల్డ్ చేసాము. అండ్ మీకు ఈ ఎన్8 వర్క్ ఫ్లో యొక్క టెంప్లేట్ కావాలి అంటే మన ఏదైతే టెలిగ్రామ్ ఛానెల్ ఉందో దాన్ని మీరు జాయిన్ అవ్వండి. సో, ఆ టెలిగ్రామ్ ఛానెల్ లింక్ అండ్ దెన్ ఈ ప్రాంప్ట్స్ లింక్ అండ్ దెన్ నావేదైతే స్టార్టప్ సిరీస్ అండ్ దెన్ క్రెడెన్షియల్స్ ప్లే లిస్ట్‌లు ఉన్నాయో యూట్యూబ్‌లో. సో, ఇవన్నీ నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ అనేవి ఇస్తాను. సో, వాటన్నిటిని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. మంచిగా నేర్చుకుందాం. మంచిగా నేర్చుకొని మనం కూడా ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌ని బిల్డ్ చేద్దాము. సో, ప్రెజెంట్ అయితే ఇది ఒక బేసిక్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఎవరికైనా ఎలాంటైనా యాప్ అనేది కావాలి ఆర్ ఏదైనా ఒక వర్క్ ఫ్లో అనేది కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్‌లో దాన్ని రాయండి. అండ్ దాన్ని మనం రానున్న వీడియోస్‌లో ఒక ప్రాజెక్ట్ లాగా ఫ్రమ్ స్క్రాచ్ ఎలా బిల్డ్ చేయాలి అని చెప్పి నేను ట్యుటోరియల్ అనేది మీకు ఇస్తాను. సో, ఓకే గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మన ఛానెల్‌కి మీరు ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నారు అంటే సో, ఆ సబ్స్క్రైబ్ బటన్‌ని మీరు క్లిక్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. అండ్ మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి ఇంకా కావాలి అంటే కామెంట్ చేయండి. సో, డెఫినెట్‌లీ మనం ఇంకా చేద్దాము. అండ్ ఏదైతే స్టార్టప్ సిరీస్ ఉందో ఆ స్టార్టప్ సిరీస్ వీడియోస్ కూడా నేను నెక్స్ట్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. సో, బీ రెడీ గైస్. మనకు చాలా ప్రాజెక్ట్స్ ముందు ముందు ఉన్నాయి. అండ్ అవన్నీ నేను మంచిగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా వస్తున్నాను. అండ్ ఈ వీడియోలో కూడా అందరికీ అర్థమయ్యేటట్టు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఐ ట్రైడ్ మై బెస్ట్. సో, ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు టేక్ కేర్. బై బై.